నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, సత్యదేవ్ గారి మూవీ కృష్ణమ్మ అనేది ఈ రోజు రిలీజ్ అయింది. ఎలా ఉంది సార్? బేసిక్గా అసలు ఈ విషయంలో ఒకటి చెప్పాలి. నేను సత్యదేవ్కి ఐఎమ్ ఏ హార్ట్ ఫేవరెట్ ఫ్యాన్. నిజంగా చెప్పాలి అంటే నాకు ఆయన సినిమాలు అన్నీ అసలు ఆయనైనా చూస్తాడో లేదో తెలియదు, నేను మాత్రం చూస్తా. అండ్ నా ఫేవరెట్ బ్లాక్ బస్టర్ ఎప్పటికీ కూడా. అండ్ ఆయన నటన కానీ అన్నీ కానీ నాకు A to Z ఇష్టం. అదే ఫీల్తో బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఎందుకు పాన్ ఇండియా స్టార్ అవ్వట్లేదా అని ఒక చిన్న ఇది ఉండేది నాకు. అంటే డీజే టిల్లుతో ఆయన ఆ అబ్బాయి వచ్చాడు, విజయ్ దేవరకొండ ఎనీవే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయాడు. ఇంకా మధ్యలో అతను ఎవరు, అబ్బవరం కిరణ్ అబ్బవరం, ఆయన కూడా కొద్ది గొప్ప హిట్ అవుతున్నాడు. అందరికంటే సీనియర్ కష్టపడి వచ్చాడు. సత్యదేవ్కి ఏమైందో అర్థం కావట్లా. నవీన్ చంద్ర కూడా కొద్ది గొప్ప ఉన్నాడు. కృష్ణ చైతన్య అప్పుడు పోయి ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు వెబ్ సిరీస్ల వల్ల దేనివల్ల. బట్ హీరోగా రవితేజ తర్వాత అంతటి కెపాసిటీ ఉన్నటువంటి హీరో సత్యదేవ్. సో సత్యదేవ్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ అలాంటిది నేను కృష్ణమ్మ చాలా ఎలా ఉంటుందో అని బోల్డ్ అన్ని ఆశలు ఏం పెట్టుకోకుండా సత్యదేవ్ కోసం కథ బాగుంటుందని నమ్మి వెళ్ళా. ఇక ఏం జరిగిందనేది చూద్దాం. ఇక అసలు విషయానికి మళ్ళీ దీంట్లో గొప్ప గొప్ప విషయాలన్నీ ఉన్నాయి. కొరటాల శివ గారు దీన్ని సమర్పించడం, మొన్న అంతమంది డైరెక్టర్స్ వచ్చి సత్యదేవ్కి నిలబడడం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అంటే రీజన్ పర్వాలేదులే, మనోడిని ఇంకా గుర్తిస్తున్నారు, ఇంకెవడు తొక్కేట్లా అనే ఒకటి ఉంది. అండ్ నన్ను అడిగితే ఇంకోటి, కొరటాల శివ కూడా ఆచార్యలో సత్యకి మంచి క్యారెక్టర్ రాసుకున్నాడంట. తర్వాత ఆ క్యారెక్టర్ రామ్ చరణ్కి వెళ్ళింది, ఈయనకు ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది. ఫ్యూచర్లో నీ చేత నేను ఏదో ఒకటి చేశాను నీలో ఒక ప్రామిస్ ఇచ్చి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి తీసిన సినిమా ఇదని కూడా చాలామంది అంటున్నారు. నాకు తెలియదు ఎంతవరకు నిజం. అండ్ ఇక కృష్ణమ్మ విషయానికి వెళ్తే, మన కీరవాణి వాళ్ళ అబ్బాయి సంగీత దర్శకుడు అండ్ మహామహులందరూ పనిచేశారు దీనికి, ఏ ఆస్పెక్ట్లో చూసినా. స్టోరీ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టారంటే విజయవాడలో వించిపేట దగ్గర వీళ్ళ జీవితాలన్నీ. ఓకే. ఒక డాన్ దగ్గర చిల్లర జాబులు చేస్తారు. ఆ డాన్ ఎవడు అంటే ఏదన్నా చిల్లచితక కేసులు వస్తే వాళ్ళ బదులు వీళ్ళని పంపించేసి చిల్లర ఇస్తాడు. మాస్ ఏరియా పేర్లు కూడా అట్లాగే ఉంటాయి, భద్ర, కోటి, శివ ఇవే రెగ్యులర్ పేర్లే. ముగ్గురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. అందులో శివ అనే ఒక ఆయన కొంచెం డీసెంట్, కృష్ణతేజారెడ్డి అనుకుంటా పిల్లడి పేరు. ఆయన ఏదో సీడీ షాప్ ఏదో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు మాత్రం గంజాయి స్మగ్లింగ్. భద్ర మన హీరో, అలాగే ఇంకో అబ్బాయి మీసాల ఆయన పేరు లక్ష్మణ్, వీళ్ళు కోటి. సో వీళ్ళ జీవితాలు ఇలాగే కొనసాగుతూ ఉంటే మధ్యలో అతియారాజు అమ్మాయి మీనా ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె భద్రకి రాఖీ కట్టడంతో శివని ప్రేమిస్తుంది. చెల్లిలానే చూసుకుంటాడు. అందరూ కలిసి ఫ్యామిలీలో బతకాలనుకుంటారు. మధ్యలో మీనాకు ఒక చిన్న ప్రాబ్లం వస్తే డబ్బులు కావాలి బాగా. ఒకేసారి భారీ ఎత్తున గంజాయి తెచ్చేసి ఆ డబ్బులు అరేంజ్ చేద్దాం అనుకుంటాడు, 2 లక్షలు ఎంతో. సో దానికి ఆ క్రమంలో దొరికిపోతారు పోలీసులకి. దొరికిపోయి జైలు అంటే రిమాండ్కి తరలించాక అసలు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ కేసులో అరెస్ట్ అయ్యారనేది. ఓకే. తీరా వచ్చి చూసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసింది ఈ కేసు కాదు, ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపినటువంటి కేసు, పెద్ద కేసు. లైక్ మనకి ఇబ్రహీంపట్నం ఆయేషా మీరా హత్య కేసు గుర్తు వస్తుంది, ఆ రేంజ్ కేసు అనమాట ఇది. దాంట్లో అరెస్ట్ అయ్యామని తెలిసి చేయని తప్పుకి ఎలా చేశాము, అటు మీనాకి న్యాయం జరిగిందా, అసలు ఏం జరిగింది, వీళ్ళందరి జీవితాలు ఎలా సుఖంతం అయ్యింది అనేది కాన్సెప్ట్. నాకు ఇది నచ్చలేదు బేసిక్గా. ఎందుకని సార్? ఊరమాస్ వేషాలు, ఊరమాస్ క్యారెక్టర్లు, అందులో హీరోలని మనం చూసుకోవడం, అండ్ చేయని నేరానికి జైలుకి వెళ్ళి తిప్పలు పడ్డం, దాని నుంచి తప్పించుకోవడానికి బయటపడ్డం, అన్ని సినిమాల్లో చూసిందే కదా. దసరా ఛాయల్లా పిల్ల ఈయనని ప్రేమించి ఆయనని పెళ్లి చేసుకోవడం కొంచెం. అండ్ నెక్స్ట్ ఇంతే స్నేహితుల మధ్యలో అప్పుడెప్పుడో శంభో శివ శంభో వచ్చింది. ఆ తర్వాత ఇంత ఇప్పటికీ మనం చూసిన కథలు ఇలాంటి బోలెడన్ని ఉన్నాయి. అండ్ జై భీమ్ అంతేగా, చేయని నేరానికి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు అనేది స్టోరీ. ఇట్లా అన్ని కథలు ఎన్నెన్నెన్నో గుర్తొస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా సాగతీత, ఎంత సాగతీత అంటే అంత సాగతీత, ఎందుకు సాగిందో కూడా తెలియనంత సాగతీత. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్లో వీళ్ళకి ట్విస్ట్ తెలుస్తుంది. ఆ ఇంటర్వెల్ తర్వాత ఏదో రకం కథ ముందుకు పోతా అంతే.
ఇంకేమీ లేదు దీంట్లో. అరే నేను అంటే బ్లాక్ బస్టర్ లాంటి సినిమా చేశాక సత్యదేవ్కి యాజ్ అన్ అభిమానిగా చెప్తున్నా, ఇంకా ఏ రేంజ్కి వెళ్తాడో ఇతన్ని ఇంకో రేంజ్లో చూడాలని అనుకున్నా. అండ్ నెక్స్ట్ ఆ రోజు అంతమంది డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి ఆయనకు సపోర్ట్ తెలపగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, నెక్స్ట్ ఎవరన్నా ఒకరు, ఇప్పుడు వీళ్ళంతా రామ్ చరణ్ తేజతోని, ప్రభాస్తోని, అల్లు అర్జున్తో, ఎన్టీఆర్తోనే పనిచేసే డైరెక్టర్లు వాళ్ళు. అటు ఇటు మార్చుకుంటూ ఉంటారు హీరోలని. అలాంటిది వాళ్ళు సత్యదేవ్ లాంటి వాళ్ళనో, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్ళనో, ఇంకెవరినన్నా ఇట్లా ఈ టైప్ హీరోలతో పనిచేస్తే వాళ్ళ రాతలు కూడా మారుతాయి. అబ్బా లాస్ట్కి మనోడి మీద పడిందిలే వీళ్ళ కన్ను, ఏదో రోజు వీళ్ళు డైరెక్ట్ చేస్తారు, ఇతని రాత మారిపోతుంది, పాన్ ఇండియా లెవెల్లో మనం సత్యదేవ్ని చూడొచ్చు అని అనుకున్న లోపే ఈ కథకి వెళ్తే ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమీ లేదు దాంట్లో. బేసికలీ చెప్పాలి అంటే చాలా సాదా సీదా రొటీన్ స్టోరీ. పాటలు ఓకే, పర్వాలేదు అనిపించాయి. నిర్మాణ విలువలు కూడా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. దర్శకుడు రాసుకున్న కథ ఇంకా ఆయన కొత్త ఆయన కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎలా రాస్తారో మనకు తెలుసు. అఫ్ కోర్స్ కొత్త వాళ్ళు చాలా మ్యాజిక్లు చేస్తారు, బట్ ఈయన రెగ్యులర్గా చేయలేకపోయాడు. రామ్ గోపురం బెజవాడ చూసాము, అండ్ ఓ డైలాగు, పాత చింతకాయ పచ్చడి డైలాగు, రౌడీజం స్టార్ట్ అయిందే బెజవాడ నుంచి అని వీళ్ళే చెప్పాలి ఆ విషయం, ఇంకెవడికి తెలియనట్టు. సో ఇట్లాంటివన్నీ ఉండేసరికి అసలు పేలవంగా ఉంది. నాకైతే నచ్చలేదు. నేను హార్డ్ కోర్ ఫ్యాన్గా నా బాధనే చెప్తున్నాను. నేను చెప్పిన నా బాధ అనుకో, ఇంకా చెప్పాలి అంటే నాకు నచ్చలా, ఏ కోసరా నచ్చలా. అంటే సత్యదేవ్ ఇలాంటి సినిమాతో రావద్దు అసలు, అంతే. ఇప్పుడు ఇక్కడ మీసాల లక్ష్మణ్ స్థాయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన స్థాయి పెరిగిందా ఆఫ్టర్ మంగళవారం సినిమా తర్వాత, లేదా సత్యదేవ్ దిగిపోయాడా అర్థం కావట్లా. ఆ అమ్మాయి మలయాళీ అమ్మాయి పర్లేదు, మీనా క్యారెక్టర్ బాగానే చేసింది, అంతియా రాజు అంటావు. అర్చన అయ్యర్ కూడా అలా వచ్చింది వెళ్ళింది, పర్వాలేదు. అండ్ పోలీస్ క్యారెక్టర్స్లో రఘు కుంచే అండ్ ఆ టీమ్ సో ఓకే, నాట్ బ్యాడ్, పర్లా. అంటే యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు. అబ్బా ఈయన కూడా బాగానే చేశారు. సత్యదేవ్ బాగానే ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది కాబట్టి దీంట్లో తీసుకున్నాడు. మాస్ క్యారెక్టర్లో ఆయన ఎలా ఒదిగిపోతాడో మనకు తెలుసు. సినిమాని ఎంచుకునే విషయంలో చాలా పొరపాట్లు చేస్తే, ఇట్లాంటివి వేస్తేనే కదా కొంతమంది కనుమరుగయ్యేది. స్టార్టింగ్ హిట్లు వస్తాయి, తర్వాత కనబడరు. వీళ్ళకి స్టార్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చి ఇప్పుడు హీరోలు అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. అదేంటో మరి నచ్చల నాకు, ఏ కోసన్నా ఇది నచ్చల అసలు. దీని ఈ సినిమా నాకు రేటింగ్ కూడా ఇవ్వబుద్ది అట్లా. అంటే అంత బాధపడి హట్ అయ్యి చెప్తున్నా, నాకు అసలు నచ్చను కూడా నచ్చలేదు. సాంకేతిక విలువలు కూడా సో పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఇలాంటి సినిమాలకు అంతకుమించి ఏం బెటరు. ఇక కొరటాల లాంటి వాళ్ళు సమర్పకుడు, నేను సమర్పించేసుకుంటున్నాను అనగానే చాలామంది క్యూరియాసిటీగా చూసారు. కొరటాల ఆచార్య తర్వాత చేసిన ఇంకో పెద్ద తప్పు ఇదే అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద తప్పు, పప్పులో కాలేసాడు. అసలు ఈ సినిమా వీళ్ళు చేయకుండా ఉంటేనే బాగుండేది. సత్యదేవ్ మీద ఉన్న అభిమానం అలాగే ఉండేది, పోయింది మొత్తం. థ్యాంక్ యూ సార్.